వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ఈ రోజుతో మొదలవుతున్నాయి. అంటే జూలై 6 నుంచి జూలై 15వ తారీఖు వరకు అనమాట. ఇందులో అమ్మవారిని మనం ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క పేరుతో పూజిస్తాం. మొదటి రోజు ఉన్మాత వారాహిగా పూజిస్తాం. రెండో రోజు బృహత్ వారాహిగా పూజిస్తాం. మూడవ రోజు స్వప్న వారాహిలా పూజిస్తాం. నాలుగో రోజు కిరాత వారాహిగా పూజిస్తాం. ఐదో రోజు శ్వేత వారాహిలా మనం పూజిస్తాం. ఇక ఆరో రోజు ధూమ్ర వారాహిగా పూజిస్తాం. ఏడవ రోజు మహావారాహిగా పూజిస్తాం. ఇక ఎనిమిదో రోజు వార్తాళి అమ్మవారిగా మనం పూజిస్తాం. తొమ్మిదవ రోజు దండిని వారాహిగా మనం పూజిస్తాం. అయితే చివరి రోజు 15వ తారీఖున ఆదివారాహి మరియు మహాపూజ ఉద్యాపన జరిపి జూలై 15 నుంచి నవరాత్రులు విరమించాలి. అన్ని రూపాలకు పూజా విధానం, అష్టోత్తరాలు, స్తోత్రాలు లేకపోయినా ఆ రోజు ఏ అమ్మవారికి పూజ చేస్తారో ఆ అమ్మవారి ధ్యాన శ్లోకాన్ని చదువుకుంటే సరిపోతుంది. అమ్మవారికి బాగా ఇష్టమైన మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారి ద్వాదశ నామాలు. అయితే ఆ ద్వాదశ నామాల గురించి తెలుసుకోవడానికి జై వారాహి అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.